హలో పీపుల్, అంతా ఎలా ఉన్నారు? అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. మంచిగా టైం దొరికినప్పుడు మనకి నచ్చిన థింగ్ చేయడం ఇంకా సాటిస్ఫాక్షన్ చేసి రిలీఫ్ ఉంటుంది కదా. అండ్ నాకైతే అది ఫుడ్ ప్రిపేర్ చేయడం, కుకింగ్, మంచి వైట్లో స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం నేను మంచిగా అనిపిస్తుంది. నేను ఫ్లాక్ సీడ్స్ అండ్ సెసమే లడ్డు చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం పల్లీలు ఎండు కొబ్బరి కూడా వేసా, ఎక్కువ వేయలేదు ఎందుకంటే దగ్గు వచ్చేస్తుందని. అన్నీ మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. రోస్ట్ అవ్వకపోతే పచ్చి పచ్చి వాసన వచ్చేస్తుంది. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ బెల్లం తీసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా. అండ్ మంచిగా ఇలా పొడి అయిపోవాలి అనమాట. ఇఫ్ అలా పొడి అవ్వకపోతే మళ్ళీ గీ ఎక్స్ట్రా యాడ్ చేయండి, లేకపోతే అంత మంచి టేస్ట్ రాదు. నా దగ్గర ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గీ అయిపోయింది, సో నేనైతే జిఆర్బి నెయ్యి యూజ్ చేస్తున్నాను. నాకు అదే దొరికింది షాప్ దగ్గర. అండ్ మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేయండి, ఆరెల్స్ లేదంటే అవి ఇట్లా విడిగా విడిగా అయిపోతాయి అనమాట. నెయ్యి మీకు ఎంత నచ్చుతుంది అనుకుంటే అంత వాడండి. ఇంకా మన ఒక్కలతో నైతలేదని చెప్పి మా ఫ్రెండ్ కూడా ఇంకొక వేసింది అనమాట. అండ్ అంత క్వాంటిటీ అయినా కూడా కొన్ని లడ్డూలు అయినాయి. సో కొంచెం లడ్డూలు చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. ఆ గీ అట్లా ఏమన్నా ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మంచిగా అలా ఒక ఎయిర్ కైట్ కంటైనర్లో పెట్టండి. సెట్ ఇంకా అట్లీస్ట్ మినిమం 2 to 3 weeks ఆరామ్సే తినేయచ్చు మీరు.